వెల్కమ్ టు అంకం న్యూస్. రాజాసింగ్ కి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళం కట్టర్ హిందువులం, బీజేపీ వాళ్ళు ఎన్నికల హిందువులు అన్నారు. రాజ్ కుమార్ ఎంతో మంది హిందువులను ఇబ్బంది పెట్టారు. ఆయన మాకు హిందుత్వాన్ని నేర్పించవలసిన అవసరం లేదన్నారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల తర్వాత బీజేపీ నాయకులను హిందువులను టిష్యూ పేపర్ లాగా ప్రవర్తిస్తారని ఆరోపించారు. ఆ విషయాన్ని మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాకపోతే అది మీ సంస్కారము లేకుంటే మీ అజ్ఞానము లేకుంటే మీరు పెంచిన పెంపకము అర్థం కాదు. బీఆర్ఎస్ లాంటి వైరస్ ని వేళ్లతో పాటు పెకిలేసింది ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ వైరస్ ఉంటే తెలంగాణ రాష్ట్రం ఆగమవుతుందని చెప్పి ఆ వైరస్ ని పీకటి వేలతో పెగిలేసి అదో పాతాళానికి తొక్కేసినటువంటి ధనుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మతిలేని మాటలు మాట్లాడే కేటీఆర్ గారు కొంచెం మీరు గ్రామాలకు రండి. ఏ విధంగా ప్రజాపాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ముందుకెళ్లే విధంగా అభివృద్ధి చెందే విధంగా ముందుకెళ్తూ తెచ్చుకోండి. మీరు వచ్చి ఏసీలో కూర్చొని మంచిగా కాలేజీ కూర్చొని మీరు ఇలాంటి చిల్లర వల్ల మనం మాట్లాడుతూ ఉంటే తెలంగాణ నడిపోతా ఉన్నారు. ప్రతిసారి ఏదైనా పథకం ప్రారంభిస్తే చూసి ఎవరు ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో ఆ కేటీఆర్, ఆ హరీష్ రావు మాత్రమే. గతంలో కూడా చూడొచ్చు, మీ ఇద్దరే మంత్రులుగా ఉండి వారి కింద పనిచేసిన 10 మంది మంత్రులను కూడా వారి అధికారం లేకుండా చేసింది ఈ ఇద్దరు దుర్మార్గులే, హరీష్ రావు, కేటీఆర్. ఆయన కింద గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన ఏ మంత్రుల దగ్గర అధికారం లేకుండే. కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మంత్రివర్గం ఒక పనితీరు చూసి ఓడలేక కడుపులో మంటలు బయటపెట్టినటువంటి కేటీఆర్ గారు మీ మతి లేని మాటలు, మీ శృతి లేని మాటలు, మీ అజ్ఞానం మాటలు, మీ కాలానికి కాలం మాటలు మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. మీరు ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఉండండి, మీరు ఫేస్బుక్లో ఉండండి, మీరు ట్విట్టర్లో ఉండండి. మీకు అక్కడే పెడతాకండి. మీరు ఇక రాజకీయానికి పనికిరాని వస్తువుగా డైరెక్టర్ కేటీఆర్ గారు మీకు పొంచి ఉన్న ప్రమాదం హరీష్ రావుతోనే.